ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని అధికారులకు సూచించారు. సిటీలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లపై ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లను పిలవాలని ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని అధికారులకు సూచించారు. సిటీలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లపై ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లను పిలవాలని ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దేవరయాంజల్లో అక్రమ కట్టడాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కోమటికుంట చెరువు FTLలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ను కూల్చేసింది హైడ్రా. గతంలో FTL పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. కంప్లైంట్పై ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో విచారణ జరిపింది హైడ్రా. చెరువు FTLలో నిర్మాణాలు చేపట్టినట్లు ఎంక్వైరీలో తేలింది. కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని నిర్ధారణ అయింది. దీంతో రిసార్ట్స్ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు ప్రకృతి రిసార్ట్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చిన నివేదికల ఆధారంగా వాటిని కూల్చివేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తామే తొలగిస్తామని 30 రోజుల టైం అడిగారు రిసార్ట్ ప్రతినిధులు. నెల రోజులు దాటినా వాటిని కూల్చకపోవడంతో హైడ్రానే కట్టడాలను ఇదే విషయంపై మరింత సమాచారం సదా అందిస్తారు. సదా, హైడ్రా మళ్లీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఇవాళ ఎక్కడెక్కడ కూల్చివేతలు చేసింది? సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్ లో అంటే ORR పరిధిలో అక్రమ నిర్మాణాలతో పాటు చెరువులు FTL బఫర్ జోన్ లో నిర్మించిన ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూల్చివేయడానికి హైడ్రా మరొకసారి రంగం సిద్ధం చేస్తుంది. సో దీనిలో భాగంగానే ముఖ్యంగా ఎవ్రీ మండే హైడ్రాలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సో ఆ ప్రజావానికి పబ్లిక్ ఇచ్చే కాంప్లైంట్స్ ని ఆ తర్వాత ఇటు రెవెన్యూ, మున్సిపాలిటీ అలాగే ఇరిగేషన్ అధికారులతోటి కలిసి దానిపైన సర్వే చేస్తున్నారు. అంటే మనకు వచ్చిన కంప్లైంట్ నిజమేనా కాదా అనే అంశాలను సర్వే చేస్తున్నారు. సో సర్వే చేసిన తర్వాత ఒకవేళ అది చెరువుకు సంబంధించిన FTL బఫర్ జోన్ లోనే కన్స్ట్రక్షన్ జరిగినట్లు వీళ్ళు నిర్ధారిస్తే అప్పుడు కూల్చివేతలు స్టార్ట్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీలో ఉన్నటువంటి దేవరయాంజల్ గ్రామంలో కోమటికుంట అనే ఒక చెరువు ఉంటుంది. సో దానిలో అక్రమంగా ఇటు ప్రకృతి రిసార్ట్స్ నిర్మించారు, అలాగే ఒక కన్వెన్షన్ హాల్ కూడా నిర్మించారు. సో వీటికి యాక్చువల్ గా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి కానీ లేకపోతే అక్కడ HMDA నుంచి కానీ ఎట్లాంటి పర్మిషన్స్ కూడా లేదు. పర్మిషన్స్ లేకుండా అటు చెరువుకు సంబంధించిన FTL లోనే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో దీనిపైన 1.5 month బ్యాక్ హైడ్రాకి అక్కడ ఉన్న స్థానికులు ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత ఆన్ఫీల్డ్ కి వెళ్ళిండు, డైరెక్ట్ గా రంగనాథ్ ఆన్ఫీల్డ్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోకల్ మున్సిపాలిటీ అలాగే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను పిలిపించి అక్కడ ఉన్న చెరువుకు సంబంధించిన మ్యాప్స్ తీసి చెరువు FTL ఎంత, బఫర్ జోన్ ఎంత అనేది పూర్తిగా చూసిన తర్వాత ఈ రిసార్ట్ అలాగే దీంతో పాటు కన్వెన్షన్ హాల్ ఇవి రెండు కూడా చెరువుకు సంబంధించిన
FTL లోనే ఉన్నట్టు ఫైనలైజ్ చేశారు. సో దీన్ని మేము కూల్చేస్తున్నామంటూ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. సో ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు కూల్చివేతలు ఆపాలంటూ కూడా హైకోర్టుకు వెళ్లారు. సో హైకోర్టుకు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఎగ్జాక్ట్లీ FTL లో ఉంది కాబట్టి తప్పకుండా కూల్చేయాల్సి వస్తుందని హైకోర్టు కూడా చెప్పింది. దీనిలో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి మేమే కూల్చేసుకుంటాం, మాకు ఒక 1 month టైం ఇవ్వండి అని వాళ్ళు హైకోర్టుని అడిగారు. సో హైకోర్టు కూడా 1 month టైం ఇచ్చింది. ఇప్పుడు 1 month టైం అయిపోయి కూడా 15 days అయినా కూడా వాళ్ళు కూల్చివేతలు చేపట్టకపోవడం తోటి ఈ రోజు మార్నింగ్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఈ రిసార్ట్ అలాగే ఆ కన్వెన్షన్ హాల్ ను పూర్తిగా హైడ్రా అధికారులు కూల్చేశారు. సో ఇట్లా ఇక్కడ ఒక దగ్గరనే కాదు, సిటీ అవుట్స్కట్స్ లో ఎక్కువగా చెరువులను ఆక్రమించి ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టారు కాబట్టి వాటన్నింటికి సంబంధించిన సర్వే ప్రస్తుతం చేస్తున్నాము. సర్వే వన్స్ ఫైనల్ అయిన తర్వాత నిజంగానే FTL బఫర్ జోన్ లో నిర్మించినట్లయితే వాటన్నిటిని కూడా కూల్చేస్తామని హైడ్రా చెప్తుంది. ఇవే కాకుండా దీంతో పాటు సిటీ అవుట్స్కట్స్ లో హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ హోర్డింగ్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కూడా గతంలో GHMCకి సంబంధించిన EVDM డిపార్ట్మెంట్ చూసుకునేది. సో ఆ EVDM ప్రస్తుతం హైడ్రా కిందకే వచ్చింది కాబట్టి ఈ అక్రమంగా ఏర్పాటైన అన్ని హోర్డింగ్లు పూర్తిగా గుర్తించి వాటిని కూడా తొలగిస్తున్నారు. సో వీటిలో భాగంగా ఇప్పటి వరకు అంటే లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ హోర్డింగ్స్ ను గుర్తించి అక్రమంగా ఉన్నటువంటి హోర్డింగ్ ను తొలగించే ప్రక్రియ స్టార్ట్ చేశారు. సో లాస్ట్ 1 week లో ఆల్మోస్ట్ 53 హోర్డింగ్స్ ను తొలగించారు. వీటిని ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటే కొన్ని, అలాగే నార్సింగి ప్లేస్ లో కొన్ని, తెల్లాపూర్ ప్రాంతాల్లో కొన్ని, అలాగే కొత్వాల్గూడలో కొన్ని, ఇవన్నీ కలిపి ఓవరాల్ గా 53 హోర్డింగ్స్ ని ఇప్పటి వరకు తొలగించినట్టు అధికారులు చెప్పారు. ఒకవేళ వాటికి అనుమతులు ఉన్నట్లయితే వాటిని ముట్టుకోబోమని చెప్పారు. సో ఈ రోజు ఈ హోర్డింగ్ల తొలగింపు పైన యూనియాడ్స్ కానీ, లీడ్ స్పేస్ వాళ్ళు కానీ వీళ్ళంతా వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కూడా కలిశారు. వాటన్నింటికీ మీకు పర్మిషన్స్ ఉండి మీరు రెగ్యులర్ గా ఫీ పే చేస్తే ఓకే, వాటిని ముట్టుకోము. కానీ పర్మిషన్ లేకుండా కొన్ని ఇండ్ల పైన ఏర్పాటు చేసుడు, లేకపోతే యూని హోర్డింగ్స్ అంటే రోడ్డుకు మధ్యలో ఏర్పాటు చేసుడు, ఇట్లాంటివి ఉంటే తప్పకుండా తొలగిస్తామని చెప్పారు. సో ఇప్పటికే 53 తొలగించారు. ఈ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందంటూ కూడా రంగనాథ్ తెలిపారు. ఇంకా హైడ్రా ప్రజావానికి వచ్చే ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి సర్వేలు జరుగుతున్నాయి. వన్స్ ఆ సర్వేలు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ హైడ్రా అధికారులు చెప్తున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ సదా. గ్రేటర్ పరిధిలో అనుమతి లేని హోర్డింగ్లను తొలగించారు హైడ్రా అధికారులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్, కొత్వాల్గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్ ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా ఉన్న వాటిని తొలగించారు. మున్సిపాలిటీ అధికారుల సమక్షంలో 35 యూనిపోల్స్, 4 యూని స్ట్రక్చర్స్, 14 ఇంటి కప్పులపై ఉన్న హోర్డింగ్స్ తొలగించారు. వారం రోజుల నుంచి 53 అనుమతి లేని హోర్డింగ్లను తొలగించామని చెప్పిన హైడ్రా అధికారులు అనుమతులున్న హోర్డింగ్లను తీసివేయడం లేదన్నారు. హైదరాబాద్ సిటీలో వాహనాలకు బ్లాక్ ఫిల్మ్, సైరన్, మల్టిపుల్ హారన్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీల పేరుతో వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ధరించి తిరుగుతున్న వాటిని చలాన్ విధిస్తున్నారు. వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్తో నేరాలకు ఛాన్స్ ఉంటుందన్నారు. ఈ నెల మొత్తం ఈ డ్రైవ్ జరుగుతుందని, ఇప్పటికే వెస్ట్ జోన్ పరిధిలో 1000 వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ను తొలగించడంతో పాటు సైరన్లు, మల్టిపుల్ హారన్లు వాడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామంటున్న వెస్ట్ జోన్ ట్రాఫిక్ డీసీపీ హరిప్రసాద్తో అజయ్ ఫేస్ టు ఫేస్. సిటీ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలిం వేసుకొని ఉన్న వెహికల్స్ కావచ్చు, మల్టిపుల్ హార్న్స్, దాంతోపాటు సైరన్స్ పైన స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నెల మొత్తం కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. వాహనాల్ని ఎక్కడికక్కడ నిలిపివేసి వాహన గ్లాసెస్కి అయితే బ్లాక్ ఫిలిం వేస్తారో ఆ బ్లాక్ ఫిలిమ్స్ని మొత్తం కూడా తొలగిస్తున్న డ్రైవ్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొనసాగుతుంది. బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి బ్లాక్ ఫిలిం ఏదైతే వాహనాలకు ఉందో వాటన్నిటిని కూడా తొలగిస్తున్న సిట్యుయేషన్. దాదాపు 2012 నుండి కూడా ఈ బ్లాక్ ఫిలిం సంబంధించి వాహనాలకి ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా కొందరు వాహనదారులు దాన్ని పట్టించుకోకుండా బ్లాక్ ఫిలిమ్స్ వేసుకొని వాహనాలు నడిపిస్తున్నారు. సో ఇలాంటి బ్లాక్ ఫిలిమ్స్ ఇటు ముందు డ్రైవింగ్ చేసే మెయిన్ గ్లాస్ అనుకోవచ్చు, లేకపోతే సైడ్ గ్లాసెస్ సంబంధించి కూడా ఈ విధంగా బ్లాక్ ఫిలిమ్స్ వేసుకొని డ్రైవ్ చేయడము, నగరంలో ఎక్కువ వాహనాలు ఈ విధంగా ఉన్నాయి అనేది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు గమనించి దీనిపైన
స్పెషల్ డ్రైవ్ చేయాలని భావించారు. సో ఈ నెల మొత్తం కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ విధంగా బ్లాక్ ఫిలిమ్స్ గ్లాస్ కనిపించకుండా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వెహికల్ లోపల బయట ట్రాన్స్పరెంట్గా కనిపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 2012 నుండే ఈ బ్లాక్ ఫిలిం సంబంధించి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎలాంటి బ్లాక్ ఫిలిం వెహికల్స్కి ఉండకూడదు అని చెప్పినా కూడా బ్లాక్ ఫిలిమ్స్ వేసుకొని యథేచ్ఛగా వెహికల్స్ సంబంధించి హైదరాబాద్లో తిరుగుతున్నాయనేది గమనించి మొత్తం బ్లాక్ ఫిలిమ్స్ సంబంధించిన వెహికల్స్ని ఎక్కడికక్కడ నిలిపివేసి వాటన్నిటిని కూడా తొలగిస్తున్న సిచ్యువేషన్. ముఖ్యంగా జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కావచ్చు, లేకపోతే ఇతర విఐపి, వివిఐపికి సంబంధించి వాళ్ళకు కాస్త వెసులుబాటు ఉంటుంది. దానికి సంబంధించి డీజీపీ కార్యాలయం నుండి వాళ్ళకు కొన్ని అనుమతులు ఉంటాయి. ఆ అనుమతులు తీసుకున్న వారు మాత్రమే, అది కూడా కొంతమేరకు బ్లాక్ ఫిలిం వేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ సెలబ్రిటీ పేరు చెప్పుకొని కావచ్చు, లేకపోతే ఎవరో బంధువు సెలబ్రిటీ అయితే వాళ్ళ పేర్లు చెప్పుకొని, రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని మొత్తం కూడా బ్లాక్ ఫిలిమ్స్ ధరించి మొత్తం వాహనాలు హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చాలా సీరియస్గా దీనిపైన వెళ్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ ఫిలిం ధరించడము ద్వారా వెహికల్కి గ్లాసెస్కి బ్లాక్ ఫిలిం ఉండడం ద్వారా చాలా వరకు ఈ విధంగా క్రైమ్ యాక్టివిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని పోలీసులు భావించిన క్రమంలో మొత్తము సీరియస్గా ముందుకెళ్తున్న పరిస్థితి. మనతో పాటు వెస్ట్ జోన్ సంబంధించిన ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బ్లాక్ ఫిలిం వెహికల్ గ్లాసెస్కి బ్లాక్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బ్లాక్ ఫిలిం సంబంధించి ఈ డ్రైవ్లో వెహికల్స్ని పట్టుకోవడం, దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మా సిపి హైదరాబాద్ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ విశ్వప్రసాద్ సార్ మా అందరికీ ఇది నిర్దేశించడం జరిగింది. ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ కూడా మీరు స్వచ్ఛందంగా కూడా అందరూ ఈ బ్లాక్ ఫిలిమ్స్ కానీ సైరన్స్ కానీ వారంతరికి వారే తీసుకోవాలని మనం ప్రకటన జారీ చేయడం జరిగింది. చేసిన తర్వాత కొంత ప్రజల్లో రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది తీశారు, వాళ్ళని చాలా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఎవరైతే బ్లాక్ ఫిలిమ్స్ ఇంకా పెట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళకి మరొకసారి కూడా మీ V6 ద్వారా మేమందరం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇది చట్టవిరుద్ధం ఈ బ్లాక్ ఫిలిమ్స్ అనేది. ఎందులో అవి మనకి నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కంపల్సరీ ఫిలిమ్స్ అనేది రిమూవ్ చేయాలి. దాంట్లోపల ఆ వాహనం లోపల ఏదైనా యాక్టివిటీస్ జరిగినప్పుడు మనకి విజిబుల్ ఉండదు. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ప్రజల్ని మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వాహనాలు కంటిన్యూగా తనిఖీ చేస్తున్నాం. ఆ తనిఖీలో భాగంగా మీ ముందే చూసాం, చాలా వెహికల్స్ వచ్చాయి. ఫిలిం వాళ్ళకి ఫైన్ వేస్తున్నాం, ఫైన్ కూడా రాస్తున్నాం. 177, 179 MV యాక్ట్లో వైలేషన్ కింద వాళ్ళకి ఫైన్ రాస్తున్నాం మనం. ఇంకా చాలామంది పబ్లిక్కి తెలియదు. చాలామంది ఏమనుకుంటున్నారు, 25% 30% వరకు బ్లాక్ ఫిలిం వెహికల్కి వేసుకోవచ్చు, అలాంటి అనుమతులు ఉన్నాయని భావిస్తున్నారు. నిజంగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తుంది? అసలు 0% బ్లాక్ ఫిలిం ఉండాలని చెప్తుందా? ఏదైనా పర్సంటేజ్ ఉంటుందా? అది యాక్చువల్గా వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్తో వస్తుంది, దాని వరకే అనుమతి ఉంటుంది. స్వతహాగా మళ్ళీ ఇప్పుడు కార్ డెకార్స్ అని ఉంటాయి, మనం జనరల్గా వాళ్ళు వేస్తుంటారు, వాళ్ళ దగ్గర పోయి వేయించుకోవద్దు. వెహికల్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తుందో వాళ్ళు గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఏదైతే వెహికల్ వచ్చిందో ఆ వెహికల్కి మళ్ళీ మీరు ఎట్లాంటి ఫిలిం కూడా వేయొద్దని విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, జెడ్ కావచ్చు, జెడ్ ప్లేట్ సంబంధించి వీళ్ళకి ఎలాంటి అనుమతులు ఉంటాయి? అసలు బ్లాక్ ఫిలిమ్స్ వేసుకోవడానికి ఎవరికి లేదు అనుమతి. నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్రతి వెహికల్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఏ విధంగా అయితే వస్తుందో అదే వెహికల్ అందరూ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను, లేకపోతే బంధువులను, సెలబ్రిటీలను, హీరోలను ఈ విధంగా చెప్పుకొని బ్లాక్ ఫిల్మ్లు వేసుకొని తిరిగితే వాళ్ళపైన పోలీసుల నుండి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా సిపి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అవి ఎవరికి ఉన్నా కూడా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఎవరైనా అందరూ సామాన్య ప్రజానికంతో అందరూ కూడా ఈక్వలే. వాహనాల తనిఖీలో భాగంగా ఎక్కడ ఏ స్థాయిలో దొరికినా అందరికీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు వెస్ట్ జోన్లో మనము దాదాపు ఒక 1000 వెహికల్ దాకా రిమూవ్ చేయడం జరిగింది బ్లాక్ ఫిల్మ్. అదేవిధంగా మన సైరన్స్ కూడా ఆల్మోస్ట్ 150 దాకా రిమూవ్ చేయడం జరిగింది. వెహికల్స్కి బ్లాక్ ఫిలిమ్స్ కావచ్చు, మల్టిపుల్ హార్న్స్ కావచ్చు, సైరన్లు మోగిస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో ఇప్పటికే కేసులు నమోదు చేయడంతో పాటు చర్యలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీకి సంబంధించిన కేసును ఛేదించారు పోలీసులు. ఓ వ్యాపారి ఇంట్లో 5 కోట్ల విలువైన సొత్తును దోచుకున్న పని వాళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈస్ట్ జోన్ CCS పోలీసులు కలిసి చేపట్టిన కేసు వివరాలను హైదరాబాద్ సిపి వివరించారు.
హైదరాబాద్ నారాయణగూడ పిఎస్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. ఈస్ట్ జోన్ సిసిఎస్ పోలీసులు కంబైన్డ్ గా చేసిన ఆపరేషన్ వివరాలు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ప్రెస్ మీట్ లో వివరించారు. రోహిత్ కేడియా అనే వ్యాపారికి సంబంధించిన ఇంట్లో నగలు, బంగారం, వజ్రాలు, నగదు, ఫారిన్ కరెన్సీ కలిపి మొత్తం 5 కోట్లను ఇంట్లో పనివారు దోచుకున్నారని సిపి చెప్పారు. వేగవంతంగా దర్యాప్తు చేయడంతో ఈ కేసు డిటెక్ట్ అయింది. 3 కోట్ల ప్రాపర్టీ దీంట్లో దొంగలించారు. అది యాక్చువల్ మార్కెట్ వాల్యూ 5 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. దాన్ని నిందితుల్ని పట్టుకోవడం అదంతా వేగవంతంగా జరిగింది. ఇటీవల రోహిత్ కుటుంబం దుబాయ్లో తన కుమార్తె వివాహానికి వెళ్లారు. ఈ క్రమంలో 11వ తేదీ ఉదయం మొల్హు, సుశీల్ ముఖియా, బాసంతి ఆరీలు చోరీకి పాల్పడ్డారు. ఇల్లును నమ్మి పనివాళ్లను చూసుకోమని చెప్పి పెళ్లికి వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ మోల్హు ముఖ్యా ఇప్పుడు ఈ సుశీల్ ముఖ్యాతో సహా వీళ్ళింట్లో 2 సంవత్సరాల పాటు పనిచేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిన సందర్భంలో వీరికి ఏదో పని పడి వారికి సమాచారం ఇవ్వడం, వారు ఢిల్లీ నుండి ఇక్కడ వచ్చి ఒక వారం రోజుల క్రితం నుండి ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి పెళ్లి పనులు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళని నమ్మి ఆ ఇల్లు అప్పజెప్పి, ఇంకా మిగతా డొమెస్టిక్ సర్వెంట్స్ కూడా అక్కడ ఉన్నారు, ఇంట్లో పనిచేసేవారు. వీళ్ళకి అప్పజెప్పి వెళ్ళిన సందర్భంలో వీళ్ళు ఈ పథకం ప్రకారం ప్లాన్ వేసి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇంట్లో మొత్తం అది జమ చేసుకొని వారు వెళ్లడం జరిగింది. చోరీ విషయానికి సంబంధించిన కేసు నమోదైన వెంటనే 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు చేశామన్నారు సిపి. నిందితులు చోరీ చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తుండగా రైల్వే, ఈస్ట్ జోన్ పోలీసులు నాగ్పూర్లో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నట్లు సివి ఆనంద్ తెలిపారు. మాకు ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఆలస్యంగా రావడం, ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ, డిఐ టీం అంతా కూడా వెళ్ళి క్లూస్ టీం విజిట్ చేయడం, దాని తర్వాత నేను ఆ సీరియస్నెస్ని గుర్తించి టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి వారికి చెప్పడం, వారు కూడా అంతా అక్కడ రంగంలోకి దిగి ఇమీడియట్గా సీసీటీవీస్ని పరిశీలించడం, సిడిఆర్ అనాలిసిస్ చేయడంతో కొన్ని క్లూస్ వచ్చాయి. క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది. ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. సో అది మొత్తం అక్కడ అది కూడా వీడియో కాల్ చేసి అక్కడ కేడియా ఫ్యామిలీ వారికి చూయించి ఈ విధంగా వీరిని పట్టుకోవడం జరిగింది. నిందితుల్లో మొల్హు, ముఖియా గతంలో దోమలగూడ పరిధిలో వృద్ధురాలిపై దాడి చేసి ₹1 కోటి దోచుకున్న కేసులో ప్రధాన నిందితులని చెప్పారు సిపి ఆనంద్. ఈ మోల్హు ముఖియా అనే వ్యక్తి అని ఆయన గురించి ఆరా తీస్తే ఇప్పుడు గత సంవత్సరం జనవరి నెలలో దోమలగూడలోనే ఒక మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. 2024 ఒక సంవత్సరం దాటింది. దాంట్లో ఒక ఓల్డ్ లేడీని చంపి ₹1 కోటి ప్రాపర్టీని దొంగిలించారు. మర్డర్ ఫర్ గెయిన్ అది. దాంట్లో 3 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ఒక అక్యూజ్నే పట్టుకున్నారు వీళ్ళు, మహేష్ ముఖ్యా అని. 2 అక్యూజ్డ్ రాహుల్ ముఖ్యా అండ్ మోల్హు ముఖ్యా, వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు అప్పటి నుండి. చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులను అభినందించారు సిపి సివి ఆనంద్. వాలంటైన్స్ డేను నిరసిస్తూ బజరంగ దళ్ ఆధ్వర్యంలో రేపు అబిడ్స్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు. కోటిలోని విహెచ్పి రాష్ట్ర కార్యాలయంలో బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాలంటైన్స్ డే వ్యతిరేకంగా రేపు వీర జవాన్ దివాస్ జరుపుకోవాలని ప్రెస్ మీట్ నిర్వహించారు. విదేశీ సంస్కృతిని రూపుమాపాలని, భారతదేశ సనాతన ధర్మం యొక్క విలువలు యువతీ యువకులు అందించాలని కోరారు. ఫిబ్రవరి 14న ఉగ్రదాడులకు అమరులైన 40 మంది వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించి వీర జవాన్ దివస్ జరుపుకోవాలన్నారు. యువత తమ హద్దుల్లో ఉండాలని, క్లబ్, పబ్బుల్లో వాలంటైన్స్ డేలపై పోలీసుల చర్యలు తీసుకోవాలన్నారు.
ఫిబ్రవరి 14 అనేది వాలంటీర్స్ డేగా చలామణి అవుతా ఉంది. కానీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఒకటి డిమాండ్ చేస్తూ ఉంది. వీర జవాన్ల స్మృతి దివాస్గా బజరంగ్ దళ్ దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. 2019 ఫిబ్రవరి 14వ తేదీన దాదాపు 40 మంది వీర జవాన్లను ఆతంకవాదీలు అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ అమరవీరుల జవాన్ల స్మృతిలో మనమంతా కూడా వారికి నివాళి అర్పించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఫిబ్రవరి 14 అనేది కేవలం వాలంటీర్స్ డే కాదు, వీర జవాన్ల స్మృతి దినోత్సవం అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తెలియజేస్తూ ఉంది. ఈరోజు కేవలము ప్రేమ పేరుతో విశృంఖలాలకు పాల్పడవద్దని చెప్పేసి యువతను కోరుతూ ఉంది. ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికులను ఆదర్శంగా తీసుకొని దేశం కోసం పనిచేయాలని చెప్పేసి యువతకు పిలుపునిస్తూ ఉంది. కుటుంబ విలువలను పరిరక్షిస్తూనే మన యొక్క హైందవ ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించాలి. ఇదే విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఈరోజు సమాజానికి అందజేస్తూ ఉంది. రేపు జరగబోయే వ్యాలంటైన్ డే అనేది సంస్కృతి, విశ్వ సంస్కృతికి ఒక గుర్తింపుకు తీసుకొచ్చిన ప్రయత్నం చేసినటువంటి విదేశీ సంస్కృతిని తగ్గించాలి, లేకుంటే రూపుమాపాలి. భారతదేశంలో ఉన్నటువంటిది ఒకటే సనాతనమైన ధర్మం యొక్క విలువ, సనాతనమైనటువంటి విలువలు ఈ భారతదేశానికి యువతులకు అందించాలి. వాళ్ళు ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాకుండా కొత్త సంస్కృతిని ఆపాదించుకొని మేమేదో ప్రపంచాన్ని ఏలుతున్నాము, మేమేమో లవ్ చేస్తున్నాము, మేమేమో వ్యాలంటైన్ మేము గొప్పగా చెప్పుకుంటున్నాం అనే విధంగా తయారైనటువంటి యువతకు మేము ఇచ్చే సందేశం ఒకటే, దయచేసి మీరు మీ హద్దుల్లో ఉండండి. మీ యొక్క వెకిలి చేష్టలు బయటి రోడ్లపైన కాదు, పార్కులపైన కాదు, మీ యొక్క చేష్టలు పబ్బులలో కాదు, క్లబ్లలో కాదు. దయచేసి ఈ యొక్క సనాతన ధర్మాని కోసం మీరు కూడా ప్రయత్నం చేయాలి. వీర సైనికుల అమరులైనటువంటి ఇదే రోజు కాశ్మీర్లో ఉగ్రవాద దాడి చనిపోయిన 40 మంది అమరులైనటువంటి దినము ఇదే 14 ఫిబ్రవరి. ఇదే 14 ఫిబ్రవరిని భారతదేశంలో మొత్తం కూడా ఈ అమరవీరుల యొక్క సంస్కార దినోత్సవాన్ని, వాళ్ళ యొక్క శ్రద్ధాంజలి, వాళ్ళ యొక్క దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలు వదిలినటువంటి వీర సైనికుల కోసం శ్రద్ధాంజలి ఘటించాలి. అదే దినాన్ని ప్రపంచ దేశం మొత్తాన్ని కూడా ఈ స్ఫూర్తిని, వీర సైనికుల యొక్క స్ఫూర్తిని యువతులకు అందించాలనే ఉద్దేశంతోనే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సమాజాన్ని మొత్తం మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తున్నది. హైదరాబాద్లోని మీ సేవా కేంద్రాలు రద్దీగా మారాయి. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ప్రజలు తరలి వస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ కోసం మీ సేవా కేంద్రాల్లో బారులు తీరారు. నగర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు మీ సేవా సెంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంటి సభ్యులందరి ఆధార్ కార్డుల జిరాక్సులు, కరెంటు బిల్, గ్యాస్ బిల్తో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. రేషన్ కార్డుల అప్లికేషన్ కోసం ₹50 ఫీజును నిర్ణయించింది ప్రభుత్వం. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నా రానివారు మీ సేవా దరఖాస్తులో చేసుకుంటున్నారు. డేటా సైన్స్ కి తెలంగాణ డెస్టినేషన్ గా మారనుంది. ఇందులో దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ఆయా సంస్థలు రెడీగా ఉన్నాయి. అతి త్వరలోనే హైదరాబాద్తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి 2 టైర్ సిటీలలోనూ ఆయా సంస్థలు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల వేల మందికి ఉపాధి లభించనుంది. ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్ని డేటా సైన్స్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ఆయా కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపింది. ఇక మరికొన్ని సంస్థలతో ఎంఓయూ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. డేటా సైన్స్ పై పనిచేస్తున్న ట్రెండెన్స్, జెన్పాక్ట్, నీనోపాల్, సిగ్మా డేటా సిస్టమ్స్, ఇండియన్ సాఫ్ట్వేర్, IBM, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థతో పాటు వందల సంఖ్యలో దేశీయ కంపెనీలు, పలు స్టార్టప్లు ఉన్నాయి. అయితే ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తెలంగాణకు 1.78 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల్ని తీసుకొచ్చారు. ఇక మరో 70,000 కోట్లు డేటా సైన్స్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఆయా సంస్థలు రెడీగా ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. The investors who are coming all the way down here to our state of Telangana, who have again showed, and it is a fourfold increase in terms of our investment when we came back. And I would like to happily mention here that tomorrow, we are also concentrating to make Hyderabad a hub for the data centers. We have
concluded MOUs with the major leaders of data centers, cornering about 60 to 70,000 crores in terms of data centers. డేటా సైన్స్ పై పనిచేసే సంస్థలని హైదరాబాద్ కి మాత్రమే పరిమితం చేయకుండా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం వంటి 2 టైర్ సిటీస్ లోనూ ఇన్వెస్ట్ చేసేలా ప్రభుత్వం చూస్తుందన్నారు. తెలంగాణలో మంచి టాలెంట్, లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండడం, 24 గంటల కరెంటు, మంచినీరు, కనెక్టివిటీతో పాటు సెక్యూరిటీ బాగుంది కాబట్టి ఆయా సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాయన్నారు. When the talent will take a new turn in terms of this, the turn of the technologies, emerging technologies taking a stride. You know, our vision is bold. And I would like to say our ambitions are boundless. గచ్చిబౌలిలో 11 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో సరికొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది మైక్రోసాఫ్ట్. ఇందులో 2500 మంది ఉద్యోగులు పనిచేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీంతో పాటు వివిధ కంపెనీలు సైతం తమ సంస్థలను ఎక్స్పాండ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీస్లో డేటా అనలిటిక్స్, టెస్టింగ్ పై పనిచేసే కంపెనీలే ఎక్కువ. విదేశాల్లో డెవలప్ చేసిన ఏ ఐటీ ప్రోడక్ట్, యాప్, సర్వీస్ అయినా మన హైదరాబాద్ కంపెనీస్లో టెస్టింగ్ చేయడం, అలాగే దానికి సంబంధించిన డేటా అనలిటిక్స్ హైదరాబాద్కి చెందిన కంపెనీలకే ఇస్తున్నారు. ఇక ఇండియాలో అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులు చేయడంలో బెంగళూరు ముందుండేది. కానీ హైదరాబాద్లో ఇలాంటి ప్రాజెక్టులు చేసే కంపెనీలు పెరుగుతూనే ఉన్నాయి. వేరే దేశాల్లోని ఐటీ కంపెనీలతో పోలిస్తే హైదరాబాద్లో తక్కువ కాస్ట్కే ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసి ఆన్ టైంలో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడంతో పాటు బెస్ట్ టాలెంట్ పూల్ ఉండడంతో ఎక్కువగా హైదరాబాద్ కంపెనీలను ప్రిఫర్ చేస్తున్నారంటున్నారు ఐటీ నిపుణులు. నిన్న విడుదలైన జేఈఈ 2025 తొలి విడత ఫలితాల్లో నారాయణ విద్యార్థులు రికార్డుల మోత మోగించారు. దేశవ్యాప్తంగా కేవలం 2 మాత్రమే 300 అవుట్ ఆఫ్ 300 మార్కులు సాధించగా వారిలో ఒకరు నారాయణ విద్యా సంస్థలకు చెందిన స్టూడెంట్ కావడం గర్వకారణమని ఆ సంస్థ డైరెక్టర్లు డాక్టర్ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100% సాధించగా వారిలో 5 మంది నారాయణ విద్యార్థులున్నారని పేర్కొన్నారు. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్గా నిలిచిన వారిలో ఎక్కువ మంది నారాయణ స్కూల్లో చదివిన విద్యార్థులే ఉన్నారని చెప్పారు. గత 45 ఏళ్లుగా ఎందరో విద్యార్థులు నారాయణలో చదివి తమ కలలను సాకారం చేసుకుంటున్నారని తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, వారి పేరెంట్స్కు, ఫ్యాకల్టీ బృందానికి నారాయణ సంస్థ డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. This year I have scored 300 out of 300 in JEE Mains Session 1. I feel very proud of myself on achieving this dream score. I attribute this success mainly to my parents, teachers and Narayana's educational system as a whole. So they have helped me during my preparation when like the teachers notes, and mainly it was during the tests. Like we had daily tests before JEE Mains, so that helped me a lot because that gave a lot of practice during like how the JEE Mains paper attempting strategy, time management, etc. We have an exam every day and after that they give us the paper and we write the reasons for our mistakes. Then teachers like sit with us and they like ask why we did that mistake and how can we improve them in next time. I used NLearn mainly for writing tests. The NLearn interface for test is almost similar to JEE Mains and JEE Advanced. I have secured overall 100 percentile in JEE Mains 2025 Session 1. I have been studying in Narayana since class 4. I would like to thank my parents, my family members, all of my teachers, the staff of Narayana and my friends for contributing positively towards my success. I secured 100 percentile in JEE Mains 2025. I am thankful to Ashish Roda sir and his all faculty members for their kind support and guidance. All the faculty teachers were available 24/7 for clearing my doubts and they supported me a lot. I give all my credit of a success to Narayana Java. I have secured 100 percentile in JEE Mains Session 1 2025. I really owe my success to Narayana CO program. Here I found the best teachers who have supported me throughout my entire journey. The Narayana study material is really the best. Here we put through rigorous testing and continuous monitoring, and we are made to do error lists after every exam, which really helped me consolidate my errors. I would offer my great thanks to all my teachers and Kaveri Bhavan for this amazing result. Hello everyone, I am Shivin Vikas Toshnawal.
I had enrolled for the NPrep, which is the online test series for Narayana. This helped me a lot in boosting my JEE Main score. Thank you, Narayana. హైదరాబాద్లో యూట్యూబర్ మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకున్నారు నార్సింగ్ పోలీసులు. కోర్టు 3 రోజుల అనుమతి ఇవ్వడంతో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సైబర్ నేరం, లైంగిక దాడి, బ్లాక్మెయిలింగ్ వంటి కేసుల్లో మస్తాన్ సాయిపై అభియోగాలతో అరెస్టు చేశారు.